గచ్చిబౌలి స్టేడియంలో సైన్స్ డే వేడుకలు ప్రారంభించిన రాజ్నాథ్ సింగ్. దేశ రక్షణలో తెలంగాణది కీలక పాత్ర అన్న రేవంత్. ఎస్ఎల్బీసీలో 200 మీటర్లు తవ్వారు, మిగతా పనులను ఎందుకు వదిలేశారు? హరీష్ రావుకు మంత్రి జూపల్లి ప్రశ్న. జూపల్లి టూరిస్టుల నియోజకవర్గానికి వస్తున్నారు, బీఆర్ఎస్ నేతలపై కేసులు పెట్టి వేధిస్తున్నారు, అందరి చిట్టా రాసి పెట్టుకుంటున్నామన్న కవిత. ఏపీ వార్షిక బడ్జెట్ 3,22,359 కోట్లు. పద్దును ప్రవేశపెట్టిన పయ్యావుల. వైసీపీ పాలన నిర్లక్ష్యంగా సాగిందన్న మంత్రి. పాఠశాల విద్యాశాఖకు 31,806 కోట్లు. బీసీ సంక్షేమం కోసం 23,260 కోట్లు. వైద్య ఆరోగ్య శాఖకు 19,265 కోట్ల కేటాయింపు. వ్యవసాయ బడ్జెట్ 48,000 కోట్లు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధికి 18,848 కోట్లు. చంద్రబాబు అధ్యక్షతన టీడీఎల్పీ సమావేశం. కేంద్రం నుంచి నిధులు తెచ్చే అంశంపై చర్చ. అన్ని కీళ్ల సంబంధిత సమస్యలకు రీజనార్థోస్పోర్ట్ హైదరాబాద్లో అధునాతనమైన సర్జరీ లేని వైద్యం. అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపైన దృష్టి. బడ్జెట్ ఆత్మస్తుతి పరనిందలా ఉంది. సూపర్ 6 హామీలను విస్మరించారు. ఉచిత బస్ ప్రయాణం ఊసేలేదన్న బొత్స. కిషన్ రెడ్డికి సీఎం రేవంత్ బహిరంగ లేఖ. తెలంగాణ విజ్ఞప్తులను పట్టించుకోవడం లేదు. కేంద్రంపై మండిపడిన ముఖ్యమంత్రి. హెచ్సియులో ఏబీవీపీ ఆందోళన. నిర్మాణంలో ఉన్న భవనం కూలడంపై ఆగ్రహం. అధికారుల నిర్లక్ష్యమే కారణమని మండిపాటు. ఢిల్లీలో లా అండ్ ఆర్డర్ పై సమావేశం. అమిత్ షా ఆధ్వర్యంలో మీటింగ్. హాజరైన ఢిల్లీ సీఎం రేఖా గుప్తా, ఉన్నతాధికారులు. ప్రభుత్వం నాపై బాధ్యతుంచింది, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటా. సెబీ కొత్త చీఫ్ తుహిన్ కాంత్ పాండే. పేదలకు కార్పొరేట్ తరహా వైద్యం. రోగుల కోసం త్వరలో 2 ఉచిత బస్సులు. మంగళగిరి ఎయిమ్స్ లో పెమ్మసాని కామెంట్స్. కూటమి ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర. గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకోవాలి. అనంత ఎస్పీకి టీడీపీ జనసేన నేతల ఫిర్యాదు. మంచిర్యాల జిల్లాలో పెద్ద పులి భయం. అభయారణ్యంలో పాత ముద్రలు గుర్తింపు. రైతులను అప్రమత్తం చేసిన ఫారెస్ట్ అధికారులు. సాయి సాధన చిట్ ఫండ్ అక్రమాలపై సిట్ విచారణ. గుంటూరు సిఐడి కార్యాలయానికి అధికారులు. నరసరావుపేటకు రావాలని బాధితుల డిమాండ్. ఢిల్లీలో యూరోపియన్ కమిషన్ చైర్మన్ పర్యటన. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో సమావేశం. పాల్గొన్న కేంద్ర మంత్రులు, అధికారులు. బీహార్లో లెఫ్ట్ పార్టీల ఆందోళన. చేతులకు సంకెళ్లు వేసుకుని నిరసన. రాష్ట్ర బడ్జెట్ పై అభ్యంతరం. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్. సెన్సెక్స్ 1400 పాయింట్లకు పైగా డౌన్. 10 లక్షల కోట్ల సంపద ఆవిరి.